ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏమి ముంగటేసుకున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నావే? అగో ఏందే తాత, కాగితాలు పట్టుకొని గాన్నెమ్మడి గట్ల బిచ్చమడుకున్నట్టు బదిలాడుతున్నావు, ఎందుకు దేని కొరకు? అయ్యా బాబు, ఈ కాగితాలు రాసి పెట్టు నాయన. అయ్యా మళ్ళీ యాళ్ళ తప్పితే నా పనికి గోవిందమంగళం అవుతుంది నాయన. గివి రాసి పెట్టు. అరే నేను ఇటు పక్క అడుగుతుంటే వినబడతలేదా ముసలాడా? ఇంతకు ఏం కాగితాలు అవి, ఏం రాయమంటున్నావు గా అన్నను? ఏం చేయాలనే తల్లి, మా రైతు పరిస్థితి ఓ గిత్తనే అడక తినట్టు లెక్క అయిపోయింది. ఈ సర్కారు చేయబట్టి గద్దెనెక్కిన ఈ సర్కారు తాపకో కాగితం రాసి ఇవ్వమన బట్టే చదువు రాని మా రైతుల పరిస్థితి ఓ గిత్తనే వీళ్ళని బతిలాడుకునే పరిస్థితి వచ్చే. ఏం చేయాలి ఇవ్వాలని చెప్పుకోవాలి. రైతు భరోసా ఏ లెక్కెంబడితే మంచిగా ఉంటదని నిన్న మంత్రివర్గ ఉపసంఘం కూర్చొని మాట్లాడుకున్నారట. గా ముచ్చట తెలుసా అనే నువ్వు గింతగానం తిప్పలు పడుతున్నది? మరి లేకుంటే తిన్నదరక ఆ పిల్లగాని పడతానా అనుకుంటానవా? అయినా ఈ సర్కారుది అయినా ఏం పద్ధతి అన్నట్టు ఏం పడో నాకు అస్సలకే అర్థం అవుతలేదు. 3 రోజులలోనే రైతు భరోసా కోసానికి అప్లికేషన్లు చేసుకోవాలంటే ఎట్లా అవుతుంది? ఆ కాగితాలు పట్టుకొని పోయి సంక్రాంతి లోపట్నే రైతు భరోసా చేస్తాము అని అంటే ఎట్లా అవుతుంది? ఈ మోకంతా చూస్తుంటే ఇది కూడా సునరుగా అయ్యేటట్టే ఉన్నది. ఏమోనే తాత, అది వరకు కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు ప్రతిపక్షం గట్టియలేక ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేసిందని జనాలంతా అన్నారు. ఇక ఇప్పుడు అటు పువ్వు పార్టీ ఇటు కారు పార్టీ గట్టి ప్రతిపక్షాల నుండి వాళ్ళు పోరాటాలు చేస్తున్నా కూడా చెయ్యి పార్టీ సర్కారు గిట్ల దరఖాస్తుల పేరు మీద కాలయాపన చేస్తున్నదంటే ఏందో ఏమో పోనే. కాలయాపన అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు చూస్తుంటే తెలుస్తలేదా నీకు? ఏ రైతు ఏ పంట వేసిండు, ఆయనకు ఎన్ని ఎకరాలు ఉన్నది, అసలు పంట వేసిండా వేయలేదా, ఈ వివరాలన్నీ ఎప్పుడు చూస్తారు? ఆయనకు రైతు భరోసా ఎప్పుడు వేస్తారు చెప్పు? సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే రైతు భరోసా చేస్తామన్నారు, అది గంగల కలిసింది. అటెనక దసరా పండుగ అన్నారు, అది పోయింది. అటెనక దీపాల పండుగ అన్నారు, అది కూడా సున్నరగా అయింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటాళ్ళు. అరే పోయిన కారు సర్కారు గుట్టలకు బీడు భూములకు ఇచ్చినట్టు కాకుండా సాగులున్న భూములకే రైతు భరోసా ఇస్తామని గీ సర్కారు ఆలోచించుడు మంచి ముచ్చటే కదనే. పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు చెట్లకు పుట్టలకు గుట్టలకు బీడు భూములకు పండిన పంట చేనులకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చిరు. ఇక ఇప్పుడు ఈ సర్కారు ఏమో కనీసం పంట పండుతున్న భూములకు కూడా రైతు భరోసా గతికి లేకపోయే. ఏమోనే మరి గీసారి కూడా సర్కారు అన్నమాట మీద సంక్రాంతి పండుగకు రైతు భరోసా ఇస్తుందో లేకపోతే గిట్లనే రేపు మాపు అనుకుంటా యాసంగి పంటకు ఎగనామం పెట్టి వచ్చే వానకాలం పంటకే రైతు భరోసా అంటదో చూడాలి మరి. మరి అట్లనే రేపు మాపు అనుకుంటా పోతే ఈ యాసంగి పోతుంది, వానకాలం వస్తుంది, అది కూడా పోతుంది, మళ్ళీ వచ్చే ఎండాకాలం వస్తుంది. ఇంకేమున్నదిగా? 42,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానమని చెప్పిరా, అటెనక 30కి దించిరా, బడ్జెట్లో 26,000 కోట్ల రూపాయలు పెట్టిరా, ఇచ్చిందేమో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిర్రు. ఇక దాంతో కొంతమంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదని పంచాయతీలు పెట్టుకునిరా. దానివల్ల సర్కారుకు చెడ్డ పేరే వచ్చిందా? అగో ఆ చెడ్డ పేరును కప్పిపుచ్చుకునేట అందుకే ఇప్పుడు ఈ రైతు భరోసాను ముందటేసుకున్నారు అన్నట్టు. రుణమాఫీ అప్పుడు ఎట్లయితే అందరు రైతులకు మేము రుణమాఫీ చేసినాం అని సర్కారు చేతులు దులుపుకున్నదో, ఇక ఇప్పుడు కూడా ఆన్నో ఈన్నో అప్పులు తీసుకొచ్చి సగం మంది రైతులకు రైతు భరోసా ఇచ్చి సగం మంది రైతులకు గుండు సున్న పెట్టి అందరు రైతులకు మేము రైతు భరోసా ఇచ్చినాం అని చేతులు దులుపుకుంటారు అన్నట్టు. గట్ల చేస్తే రైతులు ఊకుంటారా అనే తిరగబడరా? అయ్యో, వానకాలం పంట సాయం ఎగ్గొట్టంగానే సర్కారును బాగా నిలదీసి అడుగుతాను కావచ్చు మా రైతులు. ఇది కూడా గంతే, ఇత్తం అని అంటారు, అటెనక నిధులు లేవు అని చెప్తారు. ఏం చేస్తాం మా రైతులు కూడా అన్ని మూసుకొని మా పని ఏదో మేము చేసుకుంటాం. గిన్నొద్దులలిగా లేరే జనాలు, ఓపిక కూడా ఓ హద్దు అనేది ఉంటది. ఇచ్చిన మాటని సర్కారు తప్పితే ఎట్లా బుద్ధి చెప్పాలో వాళ్ళకు బాగానే ఎరక. ఎవ్వరు ఎన్ని తీరుల బుద్ధి చెప్పాలని చూసినా వచ్చే 4 ఏళ్ల దాకా రేవంతాల సర్కారును ఎవ్వడు ఏం పీకేది ఉండదు. అదే కదా వాళ్ళ ధైర్యం. అంతేందుకు గీ ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చటే సురు రాదు. దసరా పండుగ నాడే ఇస్తానన్నారా, అది పోయింది. సంక్రాంతి పండుగకు అని ఇప్పుడు సర్వేలు మొదలు పెట్టిండు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సర్వేలు కాలేదు. సంక్రాంతి పండుగ దాచినాకనే ఎవరెవరికి ఇంద్రమ్మ ఇండ్లు అనేది ప్రకటిస్తామని చెప్తారు. అవును, గిదైతే నిజమేనే తాత. రేపు మాపు అనుకుంటా అన్ని పథకాలను గిట్లనే దాటేసుకుంటా పోతే వచ్చే ఎలక్షన్ల నాటికి జనాలు చెయ్యి పార్టీని కూడా దాటేసే పని మీదనే ఉంటారు.
అప్పటిదాకా మా బతుకులు ఏం కావాలనే తల్లి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అని మా ముసలోళ్ళందరూ నమ్మి చేయి గుర్తుకే ఓటు గుద్దిరి. 15,000 రూపాయల రైతు భరోసా వస్తుంది అని రైతులందరూ అదే గుర్తుకు ఓటు గుద్దిరి. పెళ్లికి తులం బంగారం 1,00,000 రూపాయలు వస్తాయన్న ఆశకు ఆడిబొల్లగాళ్ళందరూ అదే చేయి గుర్తుకు ఓటు గుద్దిరి. ప్రతి నెల 2,500 రూపాయలు వస్తాయన్న ఆశకు ప్రతి ఇంటి మహిళ అదే గుర్తుకు ఓటు గుద్దిరి. చదువుకున్న పొలగాళ్ళు సర్కారు కొలువులు వస్తాయని నిరుద్యోగ భృతి వస్తుందని వాళ్ళు కూడా నమ్మి చేయి గుర్తుకే ఓటు గుద్దిరి. ఇట్లా ఒగలెనుకోగలు వరుస పెట్టి గుద్దుడు మీద గుద్దుడు చేయి గుర్తు మీద ఓటు గుద్దే రేవంతాల్ సార్ను గెలిపించి గద్దె మీద కూర్చుండబెట్టిరి. ఇప్పుడు ఆయనేమో ఆ 6 గ్యారంటీలను సక్రమంగా అమలు పరచకుండా ఓట్లేసిన మా జనాలను వంగబెట్టి నడి ఎన్నుల ఈడ్చి గుద్దవచ్చా. ఏమోనే మరి సర్కారైన ఇవన్నీ చూస్తలేదా అనే జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వచ్చే ఓట్ల నాటికి చెయ్యి పాటికి తిప్పలైతుందని వాళ్ళ ఆలోచన ఏతలేరంటవా? గంత ఆలోచన ఉన్నోళ్ళు అయితే గింతగానం లింకులు వంకలు పెడతారు ఏదన్నా పథకాన్ని అమలు పరిచేటందుకు. సరేగా నీ వార్తలు అయితే నువ్వు చదువుకో, నేను ఎవరినన్నా ఒక్కని బతిలాడి కాగితాలు నింపించుకోవాలి. వాళ్ళు ఇచ్చేదెంతనో ఇయ్యేదెంతనో కానీ కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు రైతుల దగ్గరికి అధికారులు వచ్చేది. ఇప్పుడు వీళ్ళ సర్కారులనేమో ఆఫీసర్ల తానకే రైతులు బిచ్చగాల లెక్క తిరిగేటట్టు చేసిర్రు. ఏం పాడు బతుకు అయిపోయా కదరా మా రైతుల బతుకులు. మా తాత మాట్లాడేది కూడా నిజమే అనిపిస్తున్నదిలా. ముందుగానేమో గీ పథకాలు ఇస్తాం అని చెప్పిండ్రు తప్పితే గివిడికి గిసొంటి రూల్స్ పెడతాం గవిటిని గట్ల అప్లై చేసుకోవాలని ఏది చెప్పలే కానీ ఇప్పుడేమో అడ్డగోలు కొత్త ఆలోచనలు చేస్తున్నది తెలంగాణ సర్కారు. 11 మలకలు మేము రైతు బంధు అయ్యనే ఎత్తిమి మళ్ళీ రైతు భరోసా కోసం అప్లికేషన్లు పెట్టుకోమనుడేంది? అంటే ఎంతమంది రైతులు ఉన్నారో ఎన్ని ఎకరాలు సాగైతున్నారో సర్కారు తాను లెక్కలేవా అని గరం అవుతున్నారు కారు పాటోళ్ళు. ఇక చూడాలి మరి ఈ అప్లికేషన్లతోనన్నా రైతులకు ఏమన్నా ఫాయిదా అవుతుందో లేకపోతే ఉత్త కథే అవుతుందో.